మంచిది ప్రియులరా. తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చినటువంటి సంఘమునకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్న ప్రియులరా. కన్న తండ్రి అయిన దేవుడు మనందరికి ఇప్పటివరకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేసి తన కృపారెక్కల చాటున మనందరూ భద్రపరిచి ఈ రకముగా మరి యొక్క పునరుద్ధాన దినానికి మనల్ని అందరూ నడిపించి ఆయనను ఆరాధించడానికి, ఆయన మహిమపరచడానికి దేవుడు అనుకూలపరిచినటువంటి యొక్క సమయాన్ని బట్టి అన్న తండ్రి దేవునికి మనందరి తరపున కృతజ్ఞతాస్తుతి స్తోత్రంలోనే చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే ఇందాక నేను వచ్చేటప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది, ఎక్కడ మరంపేట దగ్గర. అది చూసినప్పుడు అర్థమైంది, అసలుకి మనం ఎన్నో రకాలైనటువంటి ప్రయాణాలు చేస్తున్నాం, కానీ మనకు మాత్రం ఏమి జరగకుండా సురక్షితంగా మన గమ్యస్థానాలకు మనం చేరుకుంటున్నాం. ఇలా ఇది దేవుడు దయచేస్తున్నటువంటి కృప అని ఏం చేయాలంటే మనందరం కూడా దేవునికి కృతజ్ఞతలు అనేవి చెల్లించాలి. ప్రతిరోజు మన ప్రార్థన చేసుకునేటువంటి సమయంలో దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఇచ్చినటువంటి ఆయుష్కి ఆరోగ్యాలకి మనందరం కూడా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారిలాగా మనం అందరం ఉండాలి. మీరందరూ కూడా దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారని నేనైతే భావిస్తున్నాను. కాబట్టి మీరు కూడా ప్రశ్న వేసుకుంటే ఎవరైనా చెల్లించకపోతే, మీ యొక్క పనుల్లో బిజీ అయ్యండి, ఎవరైనా మర్చిపోతే జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిందిగా మీ అందరికి తెలియజేస్తున్నాం ప్రియులారా. సరే, మంచిది. ఈరోజు కూడా ఈ ఆదివారపు ఆరాధన దినంలో కొన్ని దేవుని మాటలు మనందరం కలిసి ధ్యానిద్దామండి. ఈరోజు నేను మీ అందరికి కూడా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, మూలవాక్యంగా మనం ఒక వచనాన్ని మనందరం కలిసి ఈరోజు ధ్యానిద్దామండి. ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరవగలిగినట్లయితే కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. నీ ఆగ్రహ బలము ఎంతో నీ అనే ప్లేస్ లో ఎవరిని పెట్టుకోవాలంటే దేవుని పెట్టుకోండి. దేవుని యొక్క ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. దేవుని యొక్క ఆగ్రహ బలం అంటే ఏంటంటే దేవుని యొక్క కోపం. ఇప్పటిదాకా మనం ఏం తెలుసుకున్నాం, మనమే విన్నామంటే దేవుడు దయామయుడు, కృపామయుడు, ప్రేమామయుడు, సహనం కలిగి ఉంటాడు, విధేయత చూపిస్తాడు, ఇలా అని మనం ఎన్నో రకాలైనటువంటి మెసేజ్లు విన్నాం. మరి దేవునికి కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. అలానే దేవుడు కూడా కోపపడతాడని కూడా మనందరికీ తెలియాలి. దేవుడు కూడా కోపపడతాడంటే ఉంది, ఆ మాట కూడా ఉంది. చూడండి, 7వ వచనం చదవండి ఒకసారి. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మోషే గారు చేస్తున్నటువంటి ప్రార్థనలో ఇలా చేస్తున్నాడు. దేవుడు అంట ఆయన కోపం వలన అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోతున్నారంటే క్షీణించిపోతున్నారంట. ఆయన చూపిస్తున్నటువంటి ఉగ్రతను బట్టి వాళ్ళందరూ దిగులు పడుచున్నారంట. అంటే దేవుడు కోపపడ్డాడంటే, కోపం చూపిస్తున్నాడంటే దానికంటే ఒక రీజన్ ఉంటుంది, అవునా కదా? దేవుడు తను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజల నిమిత్తం కోపపడ్డాడంటే దానికంటే ఒక రీజన్ ఉంటుంది. ఎందుకంటే దేవుడు నియమించినటువంటి కట్టడల ప్రకారంగా, ఆజ్ఞల ప్రకారంగా ఆ ప్రజలు జీవించినప్పుడు ఆయన కోపం అనేది పడతాడు ఆయన. కాబట్టి ఆయన పడేటువంటి కోపానికి న్యాయం ఉంటుంది. కానీ మనుషులుగా మనం కూడా ఏం చేస్తూ ఉంటాం, కోపపడతా ఉంటాం. కాబట్టి దీని టైటిల్గా ఒకటి పెట్టుకోండి, టైటిల్ చెప్పలేదు అనుకుంటా, దేవుని యొక్క ఆగ్రహ బలము ఎట్టిదో తెలుసా. దేవుని యొక్క ఆగ్రహ బలము ఎట్టిదో తెలుసా అని. కాబట్టి మీరందరూ అదే దానికోసం అనుకుంటే వెయిట్ చేస్తున్నా, అందుకే చెప్పేశా. దేవుని యొక్క ఆగ్రహ బలము ఎట్టిదో తెలుసునా. దానికి మూలవాక్యంగా కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 11వ వచనం రాసుకుంటే సరిపోద్ది. సరేనా? దేవుడు కోపపడతాడని
మనకి గ్రంథం సెలవిస్తూ ఉంది. దానికంటూ కొన్ని రీజన్లు ఉంటాయి. అవి ముందుకెళ్ళిన తర్వాత మనం చర్చించుకుందాం. అలాగే మనుషులు కూడా కోపపడతాడా అంటే కోపపడతాడు. ఎందుకంటే ఆయనే కదా మనల్ని సృష్టించింది, ఆయన వారమే కదా మనందరం, ఆయన లక్షణాలతోనే కదా మనం కూడా జన్మించింది. కాబట్టి ఆయనకి ఎలాంటి లక్షణాలు అయితే ఉంటాయో మనకు కూడా అలాంటి లక్షణాలే ఉంటాయి. వాటిలో ఈ కోపం కూడా అనేది ఒకటి. ఎవరైనా ఇప్పటివరకు మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైనా కోపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరి మీదైనా కానీ? అసలు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అనుకుంటా. ఒక వ్యక్తి ఇతరుల మీద కానివ్వండి, కోపపడినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరు కూడా ఉండరు. ప్రతి ఒక్కరు కూడా ఇతరుల మీద కోపండి వాళ్ళే. బిడ్డల మీదైనా కానివ్వండి, భర్త మీదైనా కానివ్వండి, తల్లిదండ్రుల మీదైనా కానివ్వండి, ఇతరుల మీదైనా కానివ్వండి, వాళ్ళు చేసేటువంటి పనులు అనేవి మనకు నచ్చకపోవటాన్ని బట్టి మనం ఏం చేస్తాం? కోపడతాం. మనం పడేటువంటి కోపంలో కూడా కొన్ని న్యాయంగా ఉంటాయి, కొన్ని ఏంటంటే అనవసరంగా కోపం కూడా మనం పడతా ఉంటాం. భార్య అనేది ఎందుకయ్యా అంత కోపడ్డా, ఏముంది దీనికాడ అని భార్య అనేది భర్త కూడా ఏందమ్మా అంత కోపడ్డా, ఏముంది దీనికాడ, దీనికి కూడా కోపడాల్సినటువంటి అవసరం ఉందా అని మనం కూడా కొన్ని సందర్భాలను బట్టి వాళ్ళు చూపించేటువంటి ఆ కోపాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఇలా ప్రశ్నించవచ్చు. అంటే మనకి దేని మీద కోపడాలి అనేది కొంతమంది మనుషులకి తెలియకపోవచ్చు. ఏ విషయంలో కోపడాలి, ఏ విషయంలో కోపడకూడదు అనేది. కానీ ఎవరి మీద మనం మన కోపాన్ని సహించుకుంటా ఉంటాం? మనుషులుగా మనం ఎవరి మీద మన కోపాన్ని సహించుకుంటా వస్తామంటే మన బిడ్డల మీదే కదా. భర్త ఏదైనా చేసేదానికి ఎంబటే కోపడతాం, భార్య ఏదైనా చేసేదానికి ఎంబటే కోపడతాం. కానీ పిల్లలు మన మాట విన్నప్పుడు చూసి 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 ఎలాగైతే వాళ్ళ మీద మనం అయితే ఎలాగైతే కోపడతాం కదా, చివరికి వచ్చేసరికి మన కోపాన్ని వాళ్ళ మీద ప్రదర్శిస్తాం. మనుషులుగా మన తీరు అనేది ఇది ఇలా ఉంటుంది, అవునా కదా. కాబట్టి దేవుడు కూడా కోపడతాడంటే కోపడతాడు. కానీ దేవుని కోపం ఒకలాగుంటుంది, మనుషుల కోపం ఇంకొకలాగా ఉంటుంది. దేవుని కోపం ఎప్పుడు కూడా న్యాయమైనదే. మనుషుల కోపం కొన్ని సందర్భాల్లో న్యాయంగా ఉండదు. వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ ఉద్దేశాలను బట్టి, వాళ్ళ ప్రవర్తనను బట్టి ఇలాంటి విషయాల్లో మనుషులు కోపాన్ని చూపిస్తారు. కానీ దేవుడు చూపించేటువంటి కోపం అనేది దాంట్లో న్యాయం ఉంటుంది, ధర్మం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. చూద్దాం, చూడండి ఒక వచనం. యాకోబు గారు రాసిన పత్రికలో 1:20 ఒక మాట ఉంటుంది. యాకోబు గారు రాసిన పత్రిక 1:20. తొందరగా చదవండి. 1:20. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదంట. అంటే నరుని కోపం అంటే నరునికి ఉండేటువంటి కోపము దేవుని కోపము ఒకటి కాదు, రెండు వేరు వేరు అంట. నరుని కోపము దేవుని కోపము అంటేది కాదు. ఎందుకంటే ఆయన కోపపడ్డాడంటే దానికంటే ఒక రీజన్ ఉంటుంది. రీజన్ లేకుండా దేవుడు ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా కోపపడడు. దాన్ని మనందరం గ్రహించాలి, అవునా కదా. తర్వాత చూద్దాం, చూడండి. తర్వాత ఇంకొక వచనాన్ని చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9:33 చదవండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం 9:33. చాలా మంచి మాట చెప్తున్నాడు చూడండి అక్కడ. మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడివే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి గాని మేమే దుర్మార్గులము అయితిమి. ఇక్కడ ఎజ్రా గారు మాట్లాడుతున్నారు. దేవుడు విధించినటువంటి ఆయన చూపించినటువంటి కోపాన్ని బట్టి, ఆయన కోపాన్ని ఎరిగినటువంటి ఎజ్రా గారు ఏమంటున్నారంటే, దేవా నీవు సత్యవంతుడివే, నీవు న్యాయవంతుడివే, నువ్వు మా ప్రజల మీద నువ్వు ప్రజల మీద చూపించినటువంటి కోపానికి అది చాలా న్యాయమైనది. ఎందుకంటే నువ్వు ఇచ్చావు కొన్ని ఆజ్ఞలు అనేవి, కొన్ని కట్టడలు అనేవి ఇచ్చినప్పుడు ఏం చేశారు ఈ ప్రజలు? వాటిని మీరి ప్రవర్తించడాన్ని బట్టి నువ్వేం చూపించావు? వాళ్ళ మీద నీ కోపాన్ని చూపించావు. అదే ఆ కట్టడల ప్రకారంగా వాళ్ళు జీవిస్తే నీ కోపాన్ని వాళ్ళ మీద చూపించేవాడు కాదు కదా. కాబట్టి ఈ సందర్భాన్ని బట్టి నువ్వేం చేయొచ్చు అంటే నీ కోపట్టంలో తప్పు లేదు, నువ్వు వాళ్ళని శిక్షించడంలో తప్పు లేదయ్యా, నీ కోపంలో
న్యాయం ఉందయ్యా అంటున్నాడు. అంటే దేవుని కోపంలో న్యాయం ఉండిద్దా అంటే ఉండిద్ది. భక్తుడే చెప్తున్నాడు ఇక్కడ, వాళ్ళు శిక్షించడంలో నీవు తప్పు లేదయ్యా అని. నీవు న్యాయస్తుడు అయ్యా, నీ కోపంలో న్యాయం ఉందయ్యా అంటున్నాడు. తర్వాత మరి కోపం దేవుడికి నిరంతరంగా ఉండిద్దా అంటే చూద్దాం, చూడండి. అది కూడా కీర్తనల గ్రంథం 85 అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. కీర్తనల గ్రంథం 85 అధ్యాయం 3వ వచనం, 85:3. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకుని ఉన్నావు. ఆయన ఎంత కోపడ్డా గానీ ఆయన కోపాన్ని ఏం చేయగలడు? ఆయన చల్లార్చుకోగలడు. ఆయన ఉగ్రతను ఏం చేసుకోగలడు? ఆయన మానివేయగలడు. ఎందుకంటే నిరంతరం కోపడేటువంటి దేవుడు కాదు మన దేవుడు. ఒక వ్యక్తి మీద, ఒక జనాంగం మీద దేవుడు కోపడ్డాడంటే వాళ్ళు దేవుడికి నచ్చనటువంటి పని చేస్తేనే కోపడతాడు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుంది మనకి? దావీదు గారు కొరాహు కుమారులు రాసినటువంటి కీర్తనలో ఏం కనబడుతుందంటే, నీ ఉగ్రతను అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకుని ఉన్నావు. వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క అక్రమ క్రియలను బట్టి దేవుడు అయిపోయాడంటే చూసి వాళ్ళని శిక్షించి తన కోపాన్ని తగ్గించుకున్నాడు ఇక్కడ. అలాగే 78వ కీర్తన చూడండి, 78:38 ఒకసారి చదవండి. 78వ కీర్తన 38వ వచనం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు. ఆయన వాత్సల్యపూర్ణుడంట. వాళ్ళు ఎన్ని క్రియలు చేసినా గానీ, ఎంత అక్రమ క్రియలు జరిగించినా గానీ ఆయన వాళ్ళ మీద ఏం చూపించుకుంటా వచ్చాడు? కోపం చూపించుకుంటా వచ్చాడు. అయినా కానీ కొంత సమయం తర్వాత ఏమైపోయాడంటే ఆ కోపాన్ని అయినా చల్లార్చుకున్నాడు, వాత్సల్యపూర్ణుడు అయ్యాడు. వాళ్ళని నశింపజేయకుండా, వాళ్ళని చంపివేయకుండా ఏం చేసుకున్నాడంటే తన కోపాన్ని తగ్గించుకున్నాడు, చల్లార్చుకున్నాడు. ఒకవేళ నిజంగా తన కోపాన్ని, తన ఉగ్రతను చూపించాడా అంటే బైబిల్ గ్రంథంలో చూపించాడు. ఒకనొక కాలంలో కొన్ని సందర్భాల్లో ఆయన ఉగ్రతను తట్టుకొని నిలబడినటువంటి జనాంగం ఎక్కడ కూడా లేదు. నోవా గారి కాలంలో ఎవరైనా మిగిలారా ఆయన కుటుంబం తప్పితే? తన కోపాన్ని ఎలా చూపించాడు? ఆయన మహాభయంకరంగా చూపించాడు, జల ప్రయాణం రప్పించాడు, ఎవరిని కూడా మిగిలినకుండా మొత్తాన్ని విడిచివేశాడు. అలాగే సొదొమ గొమొర్రా పట్టణం మీద తన కోపాన్ని చూపించలేదు దేవుడు. ఇప్పటికి కూడా లేదు ఆ పట్టణం, ఇప్పటికి కూడా ఆ పట్టణాన్ని లేకుండా చేశాడు, తుడిచివేశాడు. అలాగే ఇజ్రాయెల్ మీద చూపించాడంటే చూపించాడు. అక్కడ ఐగుప్తు నుంచి ఎంతమంది జనాంగం బయలుదేరారు? కొన్ని లక్షల మంది బయలుదేరారు. చివరికి వచ్చేసరికి కనానికి ఎక్కడ ఎంతమంది చేరుకున్నారు? 2 చేరుకున్నారు. చూడండి, ఆయన యొక్క కోపం చూపిస్తే అలా ఉంటది. తన కోపాన్ని చూపించిన కానీ ఆయన తర్వాత ఏం చేసుకోగలడు? ఆ కోపాన్ని చల్లార్చుకోగలడు. అంటే కోపడిన తర్వాత కూడా తన కోపాన్ని చల్లార్చుకునేటువంటి గుణం అనేది ఉంటది. కాబట్టి ఇప్పుడు కొన్ని సందర్భాలు చూద్దాం. అసలు దేవునికి కోపం పుట్టించేటువంటి కొన్ని సందర్భాలు చూద్దాం. ఇప్పటి వరకు కూడా దేవుడు ఎలా కోపడతాడు, ఎందుకు కోపడతాడు, ఇలా కొన్ని సందర్భాలు చూసి ఇంకా మనం లోతులకు వెళ్ళినట్టయితే అసలు దేవునికి కోపం పుట్టించేటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయంటే అవి బైబిల్ గ్రంథాలు కూడా మనందరం కలిసి ధ్యానిద్దాం. చూడండి ఒకసారి సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. జనులు ఆయాసమును గూర్చి అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు వారికి ఇంకా ఏదో కావాలనుకుని ఏం చేస్తున్నారు? దేవుడి మీద సనుక్కుంటున్నారు. అంటే దేవుని మీద సనుక్కున్నప్పుడు ఆయన కోపం ఏమైపోయింది? రగులుకుంటది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన మీద సనుక్కున్నారా? శనిగారు కాబట్టి ఏం చూపించాడంటే ఆయన వాళ్ళ మీద తన ఉగ్రతని చూపించాడు. ఎందుకంటే ఆ ఐగుప్తు నుంచి నడిపించేటప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలన్నింటి కూడా ఆయన ఏం చూసుకుంటా వచ్చాడు? తీర్చుకుంటా వచ్చినా కానీ వాళ్ళు ఏం చేసుకుంటా వచ్చారు? మధ్యలో ఆయన మీద సనుక్కున్నారు. సమయానికి కొన్ని సమయానికి అందకపోయేసరికి కొన్ని కూడా వాళ్ళ ఉన్నటువంటి కొన్ని విధానాలను బట్టి ఏం చేశారంటే దేవుడి మీద వాళ్ళు ఏం చేశారు? సనుక్కున్నారు.
40 రోజులు ప్రయాణం చేయవలసినటువంటి ఆ యొక్క కనాను ప్రయాణాన్ని ఎన్ని సంవత్సరాలు పెట్టాడు? 40 సంవత్సరాలు తెప్పించాడు. అయినా కానీ వాళ్ళకి సాయంత్రం పూట మేఘస్తంభాన్ని పెట్టాడు. ఉదయం పూట మేఘస్తంభాన్ని పెట్టాడు. ఉదయం పూట, సాయంత్రం పూట అగ్నిస్తంభాన్ని పెట్టాడు. వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు మాయలేదు, వాళ్ళు తొడుక్కున్నటువంటి చెప్పులు కూడా అరిగిపోలేదు. అయినా కానీ అలా చూస్తున్నా కానీ వాళ్ళు ఏమి చేశారు? దేవుడి మీద సనుక్కున్నారు. సనుగు అనేది చాలా ఇతరులకి కోపం తెప్పించేటువంటి విధానం. అంతే కదా, మీరు కూడా కొన్ని సందర్భాలు మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాటలను బట్టి వేరే వాళ్ళు సనుక్కున్నప్పుడు మీకు ఎలా ఉంటది? కోపం వచ్చిందే లేదా? మెదడులో ఉన్న నరాలన్నీ తిప్పేసినట్టుగా ఉంటదా లేదా? టెంపర్ లేచిదే లేదా? అంతే. అలాగే మనకే అలానే ఉంటే మరి దేవుడికి ఎలా ఉండాలి? ఇంకా భయంకరంగా ఉండాలి. అందుకని వాళ్ళు ఏం చేశారు? దేవుడు అరణ్యంలోనే తుడిచిపెట్టేశాడు వాళ్ళని, అలా సనుక్కున్నటువంటి వాళ్ళని. కాబట్టి దేవునికి కోపం పుట్టించేటువంటి సందర్భాల్లో మొదట ఎవరి మీద దేవుడికి ఏ సందర్భంలో దేవుడికి కోపం వచ్చిందా అంటే ఆయన మీద సనుక్కున్నప్పుడు. 40 సంవత్సరాలు ఆయన వాళ్ళని పరిపాలించాడు. అయినా కానీ ఏం చేశారు? వాళ్ళు ఆయన మీద సనుక్కున్నారు. అంతే కదా. ఇప్పుడు ఒక వ్యక్తిని మీ ఇంట్లోకి వచ్చి అతను బాగా ఒక సంవత్సరం చూసుకున్నారు. సంవత్సరం చూసుకోవాలి, ఏదో ఒక రోజు అతనికి సమయానికి ఒకటి అంతలా ఎమ్మటి అతను కోపపడ్డాడు అనుకో, ఎలా ఉంటది మీ మీద? ఎలా ఉంటది మీకు? ఏందిరా ఇన్ని సంవత్సరాలు, ఈ సంవత్సరం అంతా నేను అతన్ని చాలా బాగా చూపించుకుంటా వచ్చాను, ఇది ఒక్క రోజు ఏదో సమయానికి అంతా పోయేసరికి నా మీద సొడుక్కునేసరికి అతనికి ఎలా ఉండేది? మనకి ఎమ్మట ఇంట్లో నుంచి ఏమంటాం మన మాటల ద్వారా? బయటికి పోవటం. మరి దేవుడు చేసింది న్యాయమే కదా. ఇక్కడ మనమైనా ఒక రోజుకే బయటపడతాం. దేవుడు 40 సంవత్సరాలు నడిపించేటువంటి కాలంలో ఎన్నోసార్లు ఏం చేశారంటే ఆయన మీద కనుక్కున్నారు, ఎన్నోసార్లు ఆయన మీద తిరుగుబాటు చేశారు. దాన్ని బట్టి ఏం చేశారంటే ఆయన కోపగించుకున్నాడు, వాళ్ళని సంహరించాడు. కాబట్టి సనుక్కోవడం అనేది చేయకూడదు. ఎవరి మీద చేయకూడదు? దేవుని మీద. మీరు కావాలని కోరుకున్నటువంటి వాటిని మీకు దక్కనప్పుడు, మీకు జరగనప్పుడు ఏం దేవుడులే అని కొన్ని వాక్యాలు మన నోట్లో నుంచి మన ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఇది కూడా ఒక సనుగుడే. కాబట్టి ఇలా ఎవరైనా సనుగుతున్నారేమో, సరిగితే మాత్రం ఉగ్రత మన మీదకి వస్తుంది, దేవుడి మీద సనిగితే. తర్వాత ఎవరి మీద దేవుడికి కోపం వచ్చిందంటే ఎలాంటి సందర్భాలు అంటే అదే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41 వచనం చదవండి. మరునాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడిన. ఇక్కడ ఏం జరిగిద్దంటే వాళ్ళని ముగ్గురు ఉంటారు కదా, వాళ్ళు కోరాహు సంబంధులు ఉంటారు కదా, అభిరాము, దాతాను, కోరాహు సంబంధులు ఉంటారు కదా. వీళ్ళు చేసినటువంటి తప్పును బట్టి ఏం జరిగిద్దంటే భూమి తన నేల విడిచి వాళ్ళ ముగ్గురిని మింగేసినప్పుడు మిగతా ప్రజలు కూడా ఏమంటారు? వాళ్ళు చంపడానికి మీరే కారకులు అన్నప్పుడు దేవుని కోపం కూడా వారి మీదకి రప్పిస్తాడు. అంటే దేవుడికి ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి మీద కూడా ఎవరైనా కోపపడ్డప్పుడు కూడా దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. దేవుని సేవకుడి మీద కూడా సనిగినప్పుడు ఏమొచ్చిందంటే దేవుని ఉగ్రత వచ్చింది. వాళ్ళందరిని చంపడం కూడా జరిగింది అక్కడ. ఎందుకంటే దేవుడి ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి కొన్ని సందర్భాల్లో న్యాయంగా కోపడినప్పుడు ఏం చేయాలి? దాన్ని తీసుకునేటువంటి మనస్తత్వం మనందరికీ ఉండాలి. అదే నేను అన్యాయంగా కోపడుతున్నాను అనుకో, దాన్ని బట్టి మీరు నన్ను ఏం చేయొచ్చు? అడగొచ్చు, ప్రశ్నించవచ్చు, తప్పులేదు దానికాడ. కానీ న్యాయంగా కోపడుతున్నప్పుడు, న్యాయాన్ని తీరుస్తున్నప్పుడు కూడా కోపడ్డారు అనుకోండి, అది దేవుని దృష్టికి వెళ్ళిద్దా అంటే వెళ్ళిద్ది, ఈ సందర్భాన్ని బట్టి. కాబట్టి వీళ్ళు ఆయన మీద సనుక్కున్నారా? వాళ్ళ మీద సనిగేసరికి దేవుని కోపం అనేది వాళ్ళ మీదకి వచ్చింది. మీరు అందరు పక్కకి వెళ్ళండి, వీళ్ళ నిమిషంలోనే నేను నాశనం చేస్తానండి. దేవుని యొక్క ఉగ్రత పై నుంచి అక్కడ ఉన్నటువంటి జనాంగం మీద. ఎవరి మీద కోపడ్డాన్ని బట్టి? మోషే, దేవుని ప్రతినిధిగా ఉన్నటువంటి మోషే మీద, అహరోనుల మీద విరోధంగా సనిగినప్పుడు దేవుని కోపం అనేది వస్తుంది. ఇది కూడా ఒక సందర్భమే. మొదటగా దేవుడి మీద కోపడినప్పుడు, సనిగినప్పుడు, దేవుని ప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా సనిగినప్పుడు కూడా దేవుని కోపం అనేది వస్తుంది. తర్వాత ఇంకా చూద్దాం, చూడండి. ముందుకెళ్ళిన తర్వాత సంఖ్యాకాండం 12వ అధ్యాయం 9వ వచనం.
సంఖ్యాకాండము 12వ అధ్యాయం 9వ వచనం. యెహోవా కోపము యెహోవా కోపము వారి మీద రగులు కొనగా వారి మీద రగులు కొనగా వెళ్ళిపోయాను. ఆయన వెళ్ళిపోయాను. మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడిను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టి గలదాయను. ఈ సందర్భం తెలుసు కదా మీ అందరికి. మోషే గారి మీద ఎవరు ఎదురు తిరుగుతారు? తన అన్న తన సహోదరి అయినటువంటి అహరోను మిరియాం గారు. వీరు కూడా ఆయన మీద ఎదురు తిరిగేసరికి వీళ్ళ మీద కూడా ఏం చూపిస్తారంటే దేవుడు తన ఉగ్రతని చూపిస్తాడు. ఏంది ఇది? మోషే మీద తిరుగుతున్నారు. ఏంది దేన్ని బట్టి వీళ్ళు ఆయన మీద కోపడ్డారంటే కూషి దేశం స్త్రీ చేసుకుంటాడు, ఇది వీళ్ళకి నచ్చదు. అలానే ఇంకేం జరిగిద్ది? ఏదో కొన్ని విభేదాలు ఉన్నాయి ఆయన మీద. ఏంది నీ దేవుడు నీ ద్వారా మాట్లాడిస్తాడా? మా ద్వారా మాట్లాడాడా? నువ్వేనా పెద్ద గొప్ప, మేము గొప్ప కదా అని వాళ్ళు హెచ్చించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళ మీదకి తన ఉగ్రతని రప్పిస్తాడు. ఏంది ఇది? మోషే అంటే ఏమనుకుంటున్నారు? మోషే మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను ఆయనతో ముఖాముఖిగా మాట్లాడతాను, ఇతరులతో ఏమైనా నా దూతల ద్వారా అయినా కానీ కళల ద్వారా అయినా మాట్లాడతాను, కానీ మోషే గారితో నేను ఎలా మాట్లాడతాను? ముఖాముఖిగా అట్లా మాట్లాడతాను. అంత సాత్వికుడి మీద మీరు సనుక్కుంటారా? తిరుగుబాటు చేస్తారా అని వాళ్ళ మీద కూడా దేవుడి యొక్క కోపము రగులుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమవ్వాలంటే దేవుని మీద సనుక్కున్నా దేవుని కోపము వాళ్ళ మీదకి వస్తుంది. దేవునికి ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తుల మీద కానీ సనుక్కున్నా కానీ దేవుని యొక్క ఉగ్రత అనేది వచ్చింది. మరి ఉగ్రతను బట్టి దేవుడి కోపం అనేది న్యాయమైనదా అంటే న్యాయమైనదే. ఇది ఒక సందర్భం. ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకో రెండవదిగా, దేవుడు ఆజ్ఞాపించినది నీ సొంత జ్ఞానంతో చేసినప్పుడు. రెండో టైటిల్గా ఇంకోటి పెట్టుకోవచ్చు. ఏముందంటే దేవుడు ఆజ్ఞాపించినది నీ సొంత జ్ఞానంతో చేసినప్పుడు. ఈ సందర్భంలో కూడా దేవుడికి కోపం వచ్చిందంట. ఒకసారి 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం తీయండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. యెహోవా కోపము ఉజ్జా మీద. ఈ సందర్భం మీ అందరికి తెలుసు కదా. ఏంటిది ఈ సందర్భం అంటే, వాళ్ళు మందసాన్ని తీసుకెళ్తారు, ఎద్దల బండి మీద మందసాన్ని పెట్టి తీసుకెళ్తారు. డైరెక్ట్ గా దాన్ని టచ్ చేయకూడదు, తెలుసా మీ అందరికి. 4 పక్కల 4 కుక్కలు పెడతాడు తయారు చేసేటప్పుడు. ఆ కుక్కల మధ్యలో నుంచి డైరెక్ట్ గా ఏం చేయాలి? 2 కర్రలు పెట్టి దూర్చి దాన్ని ఎత్తుకొని పోతా ఉండాలి. దాన్ని ఎద్దుల బండి మీద నడిపించుకుంటా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి దాని ప్రయాణంలో ఉంది. ఎవరు కూడా దీన్ని టచ్ చేయకూడదు. దేవుడు ఏం చేస్తాడు? ముందుగానే చెప్తాడు, ఆజ్ఞాపిస్తాడు. ముందుగానే ఆజ్ఞాపించినా కానీ ఇక్కడ ఏం జరిగిద్ది? ఒక సందర్భంలో ఏం జరిగిద్ది అంటే, మందసం ఎద్దుల బండి మీద నుంచి పోతా ఉంటది. పోయేటువంటి సందర్భంలో ఎద్దు కొంచెం ఒక ప్లేస్ దగ్గరికి రాగానే బెణికిద్ది. బండి ఒక పక్క వంగినప్పుడు ఏం చేసిద్ది అంటే, ఏం జరిగిద్ది అంటే, ఆ బండి మీద ఉన్నటువంటి ఆ మందసం ఏదైపోయేది కింద పడిపోతుంది. కింద పడిపోతున్నటువంటి సమయంలో ఎవరు పట్టుకుంటారంటే, అక్కడ ఉన్నటువంటి యాజకుడైనటువంటి ఉజ్జా పట్టుకుంటాడు. ఉజ్జా పట్టుకోగలు ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది అక్కడ? అతను పుట్టుకోగల అక్కడే ఏం చేస్తాడు? ఆయన పుట్టుకోగలే అక్కడే పడి చనిపోతాడు అక్కడ. ఎందుకంటే దేవుడు ఏం చెప్తాడు ముందుగానే, అసలుకి ఆ మందసాన్ని మీరు ఎవరు కూడా ముట్టుకోవద్దు అని దేవుడు ముందుగానే ఆజ్ఞాపించినా కానీ ఏం చేస్తాడంటే, అది పడిపోతుందేమో అని అనుకుని ఏం చేస్తాడు? ఆయన పుట్టుకోగలు ఏం జరిగింది అంటే అక్కడే దేవుని ఉగ్రత వచ్చింది. అంటే ఏంటిది? దేవుడు ఆజ్ఞాపించినది నీ సొంత ఆలోచనలు ఉపయోగించి కూడా నువ్వు చేయకూడదు. అలానే కదా సౌలు గారు కూడా తన రాజ్యాన్ని కోల్పోయింది. ఏం చెప్పాడు దేవుడు? అమాలేకులు మొత్తాన్ని ఏం చేయమన్నాడు? మొత్తాన్ని నిర్మూలన చేయమన్నాడు. మొత్తాన్ని ఎవరిని కూడా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, గొర్రెల్ని, పశువులు, మందలు, వీళ్ళందరినీ కూడా ఏం చేయమంటాడు? నిర్మూలన చేయమన్నాడు. ఏం చేస్తాడు ఆయన? దేవా నీకేనయ్యా అంటాడు. మళ్ళీ వచ్చి ఆయన దగ్గరికి ఏం చేసుకుంటాడు ఆయన? దేవుడు ఏం చేసుకుంటాడు వాటిని? అసలు నీకు చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఎందుకు సౌలు అంటాడు దేవుడు. నేనేం చేయమన్నా నిన్ను? అక్కడికి వెళ్ళి వాటి మొత్తాన్ని నిన్ను నిర్మూలన చేయాలి నువ్వు. కానీ నువ్వేం చేశావు? దేవుడు ఆజ్ఞాపించింది ఆయనకి ఏంటిది? మొత్తాన్ని నిర్మూలన చేయమని. కానీ నేనేం చేశాడు? తన సొంత జ్ఞానంతో శ్రేష్టమైన వాటన్నింటి తీసుకొని వచ్చి, తనకు నచ్చినటువంటి వాటిని తీసుకొని వచ్చి దేవుడు అడిగేసరికి మళ్ళీ నాకంటే నా మీద కోపడతాడు అనుకుని ఏం చేశాడు? నీకేనయ్యా అన్నాడు. నాకు కావాలంటే మీ దగ్గర లేవా? నాకు కావాలంటే మీకోసం నేను వాటిని పంపించలేనా? కాబట్టి దేవుడు చెప్పనటువంటి వాటిని, దేవుడు చేయొద్దన్నటువంటి వాటిని మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి చేసామంటే కూడా ఏమొచ్చింది?
దేవుని యొక్క కోపం అనేది అక్కడ వచ్చింది, ఆయన యొక్క ఉగ్రత అనేది అక్కడికి వచ్చింది. మనం కూడా మన సహోదరులు కూడా వారం వారం చెప్తా ఉన్నారు, నేను కూడా చెప్తానే ఉన్నారు, ఇలా చేయాలి ఇలా చేయకూడదు, ఇలా చేయాలి ఇలా చేయకూడదు అనేవి. మరి మీరు కూడా ఏం చేయాలి? వాటి ప్రకారంగానే జీవించాలా? ఏదో చెప్పారులే, ఏదో శ్యామ చెప్పారులే, ఎవరైనా చెప్పారులే, యేసుబాబు చెప్పారు అనుకోండి, వాటిని వదిలేశారు అనుకోండి. దేవుడు ఆజ్ఞాపించిందే కదా, దేవుడు చెప్పమన్న వాటే కదా ఇక్కడ నుంచి ఏ వ్యక్తి అయినా చెప్పేది. మరి వాటిని చేయనప్పుడు ఏం జరిగిద్దంటే దేవుని ఉగ్రత అనేది రావచ్చు మన మీద కూడా. ఇది కృపాకాలం కాబట్టి మన జీవితం అంతా అయిపోయిన తర్వాత, ముగించుకున్న తర్వాత తీర్పు ఉండదు కాబట్టి ఆ తీర్పులోకి నువ్వు వస్తావు కన్ఫర్మ్. కాబట్టి ఇది కూడా మనందరం కలిసి ఆలోచన చేయాలి. దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని ఆజ్ఞాపించనిది నీ సొంత జ్ఞానంతో కూడా మనం చేయకూడదు. తర్వాత ఇంకొక వచ్చిన మనం ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యాన్ని తృణీకరించినప్పుడు, 3వ పాయింట్గా మనం రాసుకోవచ్చు. దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించినప్పుడు దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం చివరి అధ్యాయం 36వ అధ్యాయం 16వ వచనం. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. దేవుడు వాళ్ళు చేసినటువంటి తప్పులు బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని చెరగ పంపిస్తా ఉన్నాడు. చెరగ పంపిస్తున్నటువంటి సమయంలో మీ జీవితాలను మార్చుకోండి, మీ బుద్ధిని మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి అని పెందల కాడే లేపి పంపిస్తున్నాడు వాళ్ళని. ప్రవక్తలను కానివ్వండి, దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రవక్తలందరినీ ఏం చేస్తున్నాడు ఆయన? పెందల కాడే లేపి వాళ్ళందరూ ఇదిగో వాళ్ళ యొక్క జీవితాలను మార్చుకోమనండి, వాళ్ళ ప్రవర్తనను మార్చుకోమనండి. వాళ్ళ విధానం బాగలేదని పంపిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ మీద ఎగతాళి చేస్తున్నారంట. ఎగతాళి చేస్తున్నప్పుడు ఏం జరిగింది? దేవుని యొక్క ఉగ్రత ఏంటి? ఎలాంటి ఉగ్రత అంటే అది నివారింప శక్యము కాకుండా, అసలు ఎవరు కూడా నివారించలేరు, ఎవరు కూడా ఆ ఉగ్రతని ఎవరు కూడా ఆపలేరు. ఎందుకు? మీకోసమే కదా నేను పంపిస్తున్న వాళ్ళని. మీ జీవితాలు బాగలేదని కదా వాళ్ళందరూ పంపిస్తే మీరేం చేస్తున్నారు? వాళ్ళని ఎగతాళి చేస్తున్నారా? నోవహ్ గారి కాలంలో కూడా అదే కదా జరిగింది. ఆయన ఓడ కడతా ఉంటే మిగతా వాళ్ళు వచ్చి ఇందరూ ఏం చేస్తూ ఉంటారు? ఎగతాళి చేస్తూ ఉంటారు. రాలేదు తర్వాత దేవుని ఉగ్రత, దేవుని కోపం బయలుపరచబడలేదు. అక్కడ బయలుపరచబడింది. ఎంతో మంది ఆ యొక్క ఉగ్రతకి ఆహుతులయ్యారు, చాలా మంది కూడా చనిపోయారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి దేవుడి వాక్యం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ జీవితాల్ని మార్చుకోవాలి. నివేవ పట్టణస్తులకు వచ్చిన దేవుని వాక్యం వచ్చినప్పుడు ఏం చేశారు? వాళ్ళు మార్చుకున్నారు. అయ్యో అనుకొని, వామ్మో ఈ దేవుడి ఉగ్రత వస్తుందా అనుకొని అప్పటికప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఉపవాసం ఉండి గోనె పట్టుకొని బూడద వేసుకొని దేవునికి విజ్ఞాపనలో, ప్రార్థనలో, ఉపవాసాలతో ఉండి చేశారు వాళ్ళు. అది దేవుని వాక్యం వచ్చినప్పుడు రావాల్సినటువంటి మార్పు అనేది. వీళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలీయులు ఆ వాక్యాన్ని తృణీకరించారు. వాళ్ళు ఏం చేశారంటే ఆ వాక్యాన్ని, వాళ్ళ తప్పులు తెలుసుకొని ఆ వాక్యాన్ని వాళ్ళు స్వీకరించి వాళ్ళ జీవితాలని మార్చుకున్నారు. మనం కూడా అదే చేయాల్సింది. ఇప్పటికైనా కానీ దేవుడు అవకాశం ఇస్తున్నటువంటి ఈ యొక్క జీవితానికి దేవుడు ఎన్నోసార్లు మనకి అవకాశం ఇస్తున్నాడు. దేవుడి వాక్యాన్ని విని మార్చుకుంటారేమోనని. కానీ ఎంతవరకు మార్చుకుంటున్నారు అనేది మీకు మీరే ప్రశ్న వేసుకోవాలి. నా జీవితం ఎంతవరకు దేవునికి వాక్యపరంగా నేను జీవిస్తున్నాను? దేవుడి వాక్య ప్రకారంగా నా కుటుంబం ఎంతవరకు ఉంది? నా ప్రవర్తన ఎంతవరకు ఉంది? నా భార్య ప్రవర్తన ఎలా ఉంది? నా ప్రవర్తన ఎలా ఉంది అనేది కూడా మనందరం జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. తృణీకరించే వాడిగా ఉన్నామంటే నీకన్నా భ్రష్టుడు ఎవరు కూడా లేరు. కాబట్టి ఆలోచించుకోండి, ఆనాటి కాలంలో దేవుని యొక్క కోపం వాళ్ళ మీద ఎలా కార్యరూపం దాల్చిందో. కాబట్టి ఏంటిది? మూడో పాయింట్ ఏం చెప్పుకున్నాం? దేవుని వాక్యాన్ని తృణీకరించినప్పుడు ఆయనాటి ఇజ్రాయెల్ ప్రజలను ఏం చేశారంటే దేవుడు సంహరించాడు. ఇంకా ఏం చేశారంటే అన్ని జన రాజులకి అప్పగించాడు. తర్వాత యోబు గ్రంథం చూద్దాం. చూడండి, దేవుని గూర్చి యుక్తముగా మాట్లాడినప్పుడు, దేవుని గూర్చి యుక్తముగా మాట్లాడినప్పుడు కూడా ఆయన కోపం వచ్చిందండి. చూడండి ఒకసారి యోబు గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం.
యెహోవా యోబుతో యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చును, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరి స్నేహితుల మీదను మండుచున్నది. ఈ సందర్భం కూడా మనకు తెలుసు. యోబు గారు తనకు కలిగినటువంటి ఆ యొక్క పరిస్థితిని చూడటానికి ఎవరు వస్తారంటే తన ముగ్గురు స్నేహితులు వస్తారు. వచ్చినప్పుడు ఏం చేస్తా ఉంటారంటే పైన ఆయన శోధిస్తా ఉంటారు. ఏంది యోబు, ఏంది నీకు ఇలా జరిగింది? నువ్వేదో తప్పు చేసి ఉంటావు కదా, నువ్వేదో పాపం చేసి ఉంటావు కదా, నువ్వేదో కూలివాడి యొక్క కూలిని నువ్వు దిగబట్టి ఉంటావు కదా అని ఇలాంటి మాటలతో ఆయన ఏం చేస్తా ఉంటారు, శోధిస్తా ఉంటారు. ఇంకా వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా, చాలా జ్ఞానులు వాళ్ళు. ఇంకా ఏమంటారు తెలుసా, ఆయన దగ్గరకు వచ్చి బురద లేకుండా జమ్ము మొలిచినా అంటారు. మళ్ళీ ఏమంటారు, బురద లేకుండా జమ్ము మొలిచినా అంటే నీలో ఏం పాపం లేకుండా ఈ ఉగ్రత వచ్చిద్దా, ఈ ఘోరమైనటువంటి పరిస్థితి నీకు వచ్చిద్దా? ఏదో పాపం చేసి ఉంటావు, నువ్వు ఏదో దేవుడికి నచ్చని కార్యాన్ని చేసి ఉంటావని ఆయన ఏం చేస్తా ఉంటారు, శోధిస్తా ఉంటారు. శోధించినప్పుడు దేవుని యొక్క కోపం వాళ్ళ మీద కూడా వచ్చిద్ది. అంటే దేవుని గురించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే సరిగ్గా మాట్లాడలేదు, వాళ్ళకి యుక్తంగా పలకట్లేదు. వాళ్ళు దేవుడే రప్పించాడు నీకు, దేవుడే రప్పించాడు. కాబట్టి చూడండి, మనం కూడా కొన్ని సార్లు ఇందాక చెప్పారు కదా, మనం కావాలని మనం కోరుకున్నప్పుడు మనకు జరగనప్పుడు మనం ఏం చేస్తాం, ఏమంటే ఏం దేవుళ్ళే, ఏం ప్రార్థనలే, ఇలా మనం అనుకుంటాం. మన పక్కన కొంతమంది మనల్ని కిందకి లాగే వాళ్ళు కూడా ఉంటారు. ఏం దేవుళ్ళేరా, ఎన్ని సంవత్సరాలు పోయినా ఆ ఇల్లు అంతే ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు పోతున్నా కానీ నా ఇంటి పక్కన వాళ్ళందరూ కూడా ఏం చేస్తా ఉన్నారు, మేడల మీద మేడలు కడతా ఉన్నారు, నేను ఇంకా ఊరి గుడిసెలోనే ఉన్నా. నేను ఇంకా ఇదన్నీ ఏంటి అంటే, ఈ సందర్భాలన్నీ ఏంటి అంటే దేవుడి వాక్యాన్ని దేవుడు ఏం చేస్తున్నారు, దేవుడి గురించి మనం ఇష్టంగా పలకపోవటం ఇవన్నీ కూడా. కాబట్టి ఈ సందర్భంలో కూడా ఏం జరిగిందంటే దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. తర్వాత ఇంకో సందర్భాన్ని కూడా చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 4:25 దేవునికి అసలుకి ఈ విధానం అనేది అసలుకి ఆయనకి మొదటి కాడి నుంచి నచ్చదు. ఏంటిది చూడండి ఒకసారి, ద్వితీయోపదేశకాండము 4:25 ద్వితీయోపదేశకాండము 4:25 మీరు పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తర్వాత మిమ్మును మీరు పాడు చేసుకుని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడల. దేవుడికి మొదటి కాడి నుంచి నచ్చనిది ఏంటిదంటే విగ్రహారాధన అనేది నచ్చదు. ఆయనకు నచ్చనిది వీళ్ళందరూ ఏం చేసుకుంటా వచ్చారు. ఏ స్వరూపమైన దాన్ని మీరు చేసుకోకూడదంటే వాళ్ళు ఏం చేశారంటే ఆయన కోరుకున్న దాన్నే వీళ్ళు చేసుకున్నారు. కాబట్టి మనం కూడా చూడండి, ఇప్పుడున్న సమాజంలో ఉన్నటువంటి కొన్ని శాఖలకు మనం వెళ్తే ఆయన్ని యేసుక్రీస్తు వారిని కానివ్వండి, మరియమ్మ తల్లి గారిని కానీ ఎలా చూస్తారు, ఎలా చూపిస్తారు సమాజానికి, ఒక విగ్రహాల్లో చూపిస్తా ఉన్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు, అసలు ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే రకరకాల రూపాలు ఇచ్చి దేవుడిని ఏం చేస్తా ఉన్నారు, అలా ఆరాధిస్తా ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడు, నేను ఒక రూపంలో లేనురా, నేను ఆత్మని. దేవుడి ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి, విగ్రహారాధన పెట్టుకోమన్నాడు, విగ్రహాలు పెట్టుకోమన్నాడా, పటాలు పెట్టుకోమన్నాడా, దేవుడి పటాలని. ఆ పటాలు కూడా చూడండి ఎలా ఉంటుందో, మన ఇండియాలో పెట్టుకునేటువంటి పటాలు ఎలా ఉంటాయి, మన ఇండియన్ లాగా ఉంటాడు అతను, అవునా కదా. అమెరికాలో పోండి ఎలా ఉంటాడో, అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తుల స్టైల్లో ఉంటాడు ఆయన ఫోటోలు, అవునా కదా. జపాన్ పోండి, జపాన్ యొక్క కల్చర్లో ఉంటాడు ఆ ఫోటో అనేది. చైనా పోండి, చైనాకి తగ్గట్టు వ్యక్తుల యొక్క 30 సంవత్సరాల వ్యక్తి యొక్క విధానం ఎలాగైతే ఉంటుందో ఆ మొక్క చిత్రాన్ని గీచుకొని ఏం చేస్తారు వాళ్ళు అక్కడ పెట్టుకొని, ఈయనే యేసుక్రీస్తు అనుకుని ఏం చేస్తా ఉంటారు అంటే ఆయన ఆరాధిస్తూ ఉంటారు. మరియమ్మ తల్లి అనుకుని ఏం చేస్తా ఉంటారు, ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఆరాధిస్తూ ఉంటారు. అసలు దేవుడికి మొదటి కాడి నుంచి నచ్చందే విగ్రహారాధన. ఏ స్వరూపాన్ని కూడా మీరు చేసుకోకూడదు, ఆ స్థానంలో ఇంకెవరిని కూడా పెట్టుకోకూడదు అని చెప్తూనే వస్తున్నాడు. కానీ ఆ వాక్యంలో ఉన్నటువంటి వాటిని గ్రహించలేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ విధానాన్ని ఏం చేసుకుంటూ వస్తున్నారు, ఇంకా కొలుచుకుంటానే వస్తున్నారు. కానీ మనం ఏం ఆలోచించాలంటే దీన్ని బట్టి ఏ స్వరూపాన్ని కూడా మనం
చేసుకుని వాటిని ఆరాధించకూడదు. వచనాలు పెట్టుకుని మనం పెట్టుకోవచ్చు, వచనాలుగా పెట్టుకోవచ్చు, కానీ ఒక స్వరూపాన్ని కలిగిందని మనం పెట్టుకొని దాన్ని ఆరాధించే విధంగా, దాన్ని చూసేంత విధంగా కొంతమంది పెట్టుకుంటారు. ఎదురే పెట్టుకుంటారు పొద్దున్న లేగానే ఆయన మొహం చూడటానికి. ఆయన ఎవరో సినిమా యాక్టరో లేకపోతే సీరియల్ యాక్టర్ ఎవరో అయ్యి ఉంటాడు. ఆయన ముఖాన్ని చూసినంత మాత్రాన్ని మంచి ఎరిగిద్దా? కాబట్టి ఆ విధానం కూడా దేవుడికి నచ్చదు. కాబట్టి ఇంకా ముందుకు వెళ్దాం, కొన్ని వచనాలు చూద్దామండి. విశ్వాసుల హృదయం బలహీనపరిచినప్పుడు, విశ్వాసుల హృదయాన్ని బలహీనపరిచినప్పుడు దేవుని యొక్క కోపం అనేది వచ్చింది. చూడండి, అక్కడ సంఖ్యాకాండం 32 అధ్యాయం 9 నుంచి 10 వచనాల్లో మనకి ఈ సందర్భం కనబడింది. విశ్వాసుల హృదయమును బలహీనపరిచినప్పుడు దేవుని యొక్క ఉగ్రత అనేది, దేవుని యొక్క కోపం అనేది, ఆయన యొక్క ఆగ్రహ బలం అనేది వచ్చిందంట. ఎక్కడ అంటే మనకు కనబడేది సంఖ్యాకాండం 32 అధ్యాయం 9 నుంచి 9-10 వచనాలు. వారు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూసి ఇశ్రాయేలు హృదయమును అధైర్యపరిచిరి గనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళలేకపోయారు. ఇది ఈ సందర్భం తెలుసు కదా మీకు కూడా, మనందరికీ తెలుసు. ఏంటిది ఇది? దేవుడు మోషే గారు ఏం చేస్తారంటే ఆ గోత్రానికి వచ్చి 12 గోత్రాల్లో ఉన్నటువంటి 12 మందిని ఏం చేస్తాడు? పక్కన ఉన్నటువంటి వేగుల వారిగా పంపిస్తాడు. మీరు స్వాధీనపరచుకున్న దేశానికి వెళ్ళి ఒకసారి చూసిరండి వాళ్ళు ఎలాగున్నారు అనేది మోషే గారు పంపించినప్పుడు వాళ్ళలో ఒక ఇద్దరు ఉంటారు. ఎవరు వాళ్ళు? కాలేబు గారు, యెహోషువ గారు. వీళ్ళిద్దరు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి ఏం చెప్తారు? చెడ్డ సమాచారం ఇస్తారు. అయ్యో వాళ్ళు మనకంటే చాలా ఎత్తుగల ఉన్నారు, చాలా బలం కలిగిన వాళ్ళు ఉన్నారని ఆ 10 మంది వచ్చి కూడా ఇక్కడ ఉన్నటువంటి లక్షల మంది యొక్క హృదయాల్ని బలహీనపరుస్తారు. బలహీనపరిచేసరికి ఏం జరిగిద్దంటే, ఏం జరిగింది అక్కడ? ఆయన ఉగ్రత అనేది అక్కడ మనం చూడొచ్చు. వాళ్ళిద్దరు తప్పితే అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏం చేస్తాడు దేవుడు? ఎవరైతే ఆ మాటలు నమ్మి బలహీనపడతారో వాళ్ళు, బలహీనపడ్డ వాళ్ళందరూ కూడా ఏమైపోతారంటే చనిపోతారు. ఆ కనాను దేశాన్ని స్వాధీనపరుచుకుంది ఎవరయ్యా అంటే అక్కడ నుంచి బయలుదేరిన వారిలో ఇద్దరు. వాళ్ళు ఎవరంటే యెహోషువ గారు, కాలేబు గారు. వాళ్ళని చూసి భయపడతారు. దేవుడి మాట పక్కన పెట్టారు వాళ్ళు. దేవుడు మీకు ఇస్తానన్నటువంటి మాటను పక్కన పెట్టారు. కానీ ఏదో వరకు చూసిరా పోండిలే అని వచ్చేటప్పుడు కూడా అరటికాయ గెలను, ద్రాక్ష గెలను తీసుకొస్తారు. చూడండి ఎంత ఉండేవి వెళ్ళి, ఎంత విధిగా ఉన్నాయి అని అవి చూపిస్తూ వాళ్ళ హృదయాలు ఏం చేసుకుంటారంటే వీళ్ళు బలహీనపరుచుకుంటారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా బలహీనపడేసరికి అక్కడ కూడా తన కోపాన్ని దేవుడు చూపించడం జరిగింది. అంటే విశ్వాసుల యొక్క హృదయాన్ని బలహీనపరిచినప్పుడు దేవుని యొక్క ఉగ్రత అనేది మనుషుల మీదకి రగులుకుంటది. మీలో కూడా చాలా మంది అనుకోవచ్చు, ఇంకా ఏంది ఎన్ని సంవత్సరాలు కావాలన్నా దేవుడు యేసుక్రీస్తు వారు వస్తే బాగుండు అనుకుని కొంతమంది అనుకుంటారు కూడా. ఇంకేముందిలే సంవత్సరాలు గడిచినా కానీ కొంతమంది నీతిగా నిజాయితీగా యథార్థంగా బ్రతుకుతున్నా కానీ ఆయన రాకడ కోసం ఎదుగుతారు. ఏందయ్యా ఈ జనాంగాన్ని తీసేయ్యా నన్ను తీసుకెళ్ళి అపోస్తుల పక్కన కూర్చోబెట్టని కొంతమంది అంటా ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు అని. అలా అనుకుని వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు అనుకున్న దాన్ని రాకపోయేసరికి వాళ్ళు బలహీనపడతారు, ఇతరులు కూడా బలహీనపరుస్తారు. నేను కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తిని కలిశాను, మనకు తెలిసినటువంటి వ్యక్తి. ఇప్పుడు దేవుడి నుంచి దూరం అయిపోయాడు. అతను ఏందన్నా మరి వెళ్తున్నామన్నా ప్రార్థన కంటే, ఏముంది తమ్ముడు వెళ్ళటానికి, ఏముంది బైబిల్ గ్రంథంలో, కొన్ని సంవత్సరాలు కొనసాగిన వ్యక్తి అతను కూడా. ఏముంది ప్రూఫ్ ఉందా ఆయన వచ్చాడని? ఆయన మాటలు విన్నసరికి నాకు మైండ్ పోయింది. అతను మంచి ఎక్స్పీరియన్స్ పర్సనే, కేసనపల్లి అన్న. ఇది ఏముంది తమ్ముడు, ఎవరు చూశారు, నువ్వు చూసావా అంటున్నాడు. ఇంకేం చెప్పాలి అతనికి నేను? చూడండి, ఇంకా ఆ మాటలు కొత్త మంది వ్యక్తులు చెప్పినా కానీ ఏమైపోతారో వాళ్ళు బలహీన పడిపోడు. దేవుడి దగ్గర రావడానికి, వాక్యం దగ్గర రావడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళంటే చూపించారు. కాబట్టి అలా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా బలం పుంజుకుంటానే ఉండాలి. వాక్యం ద్వారా బలం పుంజుకుంటా ఉండాలి. మన కుటుంబాన్ని మనం సంరక్షించుకుంటా ఉండాలి. దేవుని తగ్గట్టుగా మన జీవితాన్ని జీవిస్తూ ఉండాలి. ఇంకా చివరిగా ఒక మాట చూసుకొని మనందరం ముగించుకుందాం. సమయం ఎంత అయింది? వీడియో సమయం ఎంత అయింది? సరే, ఈ యొక్క సందర్భాన్ని చూసుకుందాం. చూడండి, నెక్స్ట్ చూడండి. ఇంకా ఒకరు పాపం చేయడానికి మన కారణమైనప్పుడు కూడా,
ఒకరు పాపం చేయడానికి మన కారణం అయినప్పుడు కూడా దేవుని యొక్క కోపం అనేది వచ్చింది అన్నాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథంలో ఒక మాట ఉంటది. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. నేను నిన్ను మట్టిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇజ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి అయినను యెరోబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు ఇజ్రాయేలు వారగు నా జనులు పాపము చేయుటకై కారకుడవై వారి పాపముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నావు. కాబట్టి ఈ బయేష గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఈ బయేష ఏం చేశాడంటే, తన పూర్వీకుడైనటువంటి యెరోబాము ఎలాగైతే తన రాజ్య పరిపాలన చేశాడో అలానే ఏం చేసుకుంటా వచ్చాడు, ఈయన కూడా పాపం చేసుకుంటానే వచ్చాడు. ఈయన పాపం చేయడానికి కాకుండా ఈయన ప్రజలను కూడా ఏం చేసుకుంటా వచ్చాడు, పాపం చేయడానికి కారకుడయ్యాడు. ఏం చేశాడు ఆయన యెరోబాము గారు అంటే, మీరు ఇంకా దేవుని ఆరాధించడానికి యెరూషలేము ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదిగో ఈ దారులు కానివ్వండి, ఈ బేతేళ్ళు కానివ్వండి, ఏం చేశారంటే ఆయన కొన్ని విగ్రహాలని నిలబెట్టాడు. ఇదిగో ఈయే మన దేవుడు, ఈయనకే మనం పూజలు అర్పించాలి, ఈయనకే మనల్ని బలి అర్పించాలని ఏం చేశాడంటే అక్కడ ఉన్న వ్యక్తులందరినీ ఏం చేశాడు, విగ్రహాల తట్టు తిప్పాడు. వాళ్ళందరూ కూడా ఇతను పాపం చేయడం కాకుండా అక్కడ ఉన్నటువంటి జనాంగం మొత్తం చేత కూడా పాపాన్ని చేయించాడు. పాపాన్ని చేయించేలాగా తన విధానం ఉండేసరికి దేవుని యొక్క ఉగ్రత ఆయన మీదకి రావడం జరిగింది. ఇప్పుడు ఇన్ని కోపాలు విన్నారు కదా, ఈ కోపాలను బట్టి దేవుడు చూపించినటువంటి ఈ ఉగ్రతను బట్టి ఆయన కోపం అనేది న్యాయమైందా అన్యాయమైందా? న్యాయమైందే కదా, న్యాయమైందేనే కదా, న్యాయమైందే. ఎందుకంటే ఆయన చూపించేటువంటి కోపంలో ఏముంటదంట, న్యాయం ఉంటదని భక్తుడే చెప్పారు. నెహెమ్యా గ్రంథంలో ఎవరు చెప్పారు? ఎజ్రా గారే చెప్పారు. ఏమని? దేవుని యొక్క కోపము న్యాయమైనదే అని. కాబట్టి ఒకడు పాపం చేయడానికి కూడా మనం ఏం కాకూడదు, కారణం కాకూడదు. ఒక వ్యక్తి విశ్వాసాలు కొనసాగేటువంటి వ్యక్తి పాపాలు పడిపోయాడు, తిరుగుతున్నాడు, మనం ఏం చేయాలి? వదిలేయాలి అతను కలిసి చూసి. అతను ఏం చేయడానికి మనం ప్రయత్నం చేయాలంటే దేవుళ్ళలోకి మళ్ళీ రప్పించేలాగా ఉండాలి. మన ప్రవర్తన కూడా అలానే ఉండాలి, మన జీవించేటువంటి విధానం కూడా అలానే ఉండాలి. ఇక్కడ ఒక రంగా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రంగా ఉన్నాం అనుకో, పక్కన ఉన్నవాడు ఏమనుకుంటాడంటే, ఈడేందిరా ప్రతి ఆదివారం తెల్ల చొక్క తెల్ల ప్యాంట్ వేసుకుని పోతాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యే జీవితం, అయ్యే బూతులు, అదే భర్త మీద భార్య, భార్య మీద భర్త, పిల్లలు, ఇవన్నీ జరుగుతానే ఉండి వీడి వల్ల మనకి ఉపయోగం ఏముంది అని నీ ప్రవర్తన బట్టి వేరే వాళ్ళు కూడా దేవుళ్ళకి రావడానికి ఆటంకం. కాబట్టి నువ్వు కూడా ఏం చేస్తావంటే అలాంటి వ్యక్తులకి అడ్డంగా ఉన్నామేమో మనందరం చూసుకుంటా ఉండాలి. ఇంకా కొన్ని పాయింట్లు రాసుకున్నాను, కొన్ని చెప్తాను చూడండి షార్ట్ కట్లో. భక్తిహీనులతో స్నేహం చేయనప్పుడు కూడా దేవుని యొక్క కోపం వచ్చింది. మనం రాజుల గ్రంథం గురించి చదువుకున్నాం కదా. యెహోషాపాతు గారు కూడా అప్పటిదాకా తన జీవితాన్ని చాలా చక్కగా దేవుని ఎడల భయభక్తులతో జరిగించుకుంటూ వచ్చాడు రాజ్య పరిపాలన అనేది. ఎప్పుడైతే ఆ ఇజ్రాయెల్ రాజుల యొక్క సావాసానికి వెళ్ళాడో దేవుని యొక్క ఉగ్రత ఆయన మీదకి వచ్చింది. ఆయన యొక్క రాజ్యాన్ని తీసేస్తాడు దేవుడు. కాబట్టి భక్తిహీనులతో స్నేహం చేయనప్పుడు కూడా దేవుని యొక్క ఉగ్రత వచ్చిందని చెప్పాడు ఇక్కడ. అలాగే చెడుతనం కలిగి సమస్త పాపముల వల్ల కూడా దేవుని యొక్క ఉగ్రత అనేది మనుషుల మీదకి వచ్చిందని చెప్పాడు. అలాగే దుర్నీతి చేత భక్తిహీనత కలిగి ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క ఉగ్రత అనేది మనుషుల మీదకి వచ్చిందని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు కోపడతాడు. ఇప్పుడు మనం కోపడాలా? చివరికి వచ్చేసరికి మన గురించి మాట్లాడుకుందాం. దేవుని పక్కన పెట్టి మనం కోపడొచ్చా? కోపడొచ్చు. దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తా ఉందంటే, దేవుడు కోపపడడు గాని పాపము చేయకుడి. కోపడమన్నాడు, కోపాన్ని చూపించాలి కానీ మన మాటల ద్వారా దాన్ని చూపించకూడదు. మాటల ద్వారా చూపించామంటే దూషణలే కదా వచ్చేది, దూషణ మాటలే కదా వచ్చేది, అసభ్యకరమైనటువంటి మాటలే కదా వచ్చేది. కాబట్టి కోపాన్ని ప్రదర్శించమన్నాడు కానీ పాపం చేసే విధంగా మన కోపం అనేది ఉండకూడదని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మళ్ళీ మొదటి కాడి నుంచి చూద్దాం. దేవునికి కోపం పుట్టించేటువంటి సందర్భాలు ఏం చూసుకున్నాం మనం? మొట్టమొదటిగా ఎవరి మీద సనుక్కున్నారు? మొదటగా దేవుని మీద సనుక్కున్నారు, అది కూడా దేవునికి నచ్చలేదు. దేవుని ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తుల మీద సనుక్కున్నారు, దేవునికి అది నచ్చలేదు. దేవుని ప్రతినిధిగా ఉన్నటువంటి మోషే మీద కూడా తన రక్త సంబంధికులు సనుక్కున్నా కానీ ఏమొచ్చింది? దేవుని యొక్క ఉగ్రత వచ్చింది.
తర్వాత దేవుడు ఆజ్ఞాపించినది మన సొంత జ్ఞానంతో చేసినప్పుడు కూడా దేవుని యొక్క కోపం వచ్చింది. తర్వాత మూడో పాయింట్కి ఏం చెప్పుకున్నామంటే దేవుని వాక్యాన్ని తృణీకరించినప్పుడు కూడా ఏమొచ్చింది అంటే దేవుని ఉగ్రత వస్తుంది. తర్వాత దేవుని గురించి యుక్తంగా మాట్లాడినప్పుడు కూడా దేవుని ఉగ్రత వస్తుంది. అలాగే తర్వాత ఏ స్వరూపమును కలిగిన విగ్రహమును చేసుకుని వాటికి సాగిల పడినా కానీ దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. అలాగే విశ్వాసుల హృదయమును బలహీనపరిచినప్పుడు కూడా దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. అలాగే ఒకరి పాపము చేయడానికి మనం కారణమైనప్పుడు కూడా దేవుని యొక్క ఉగ్రత వస్తుందని మనం తెలుసుకున్నాం. అలాగే భక్తిహీనులతో స్నేహం చేయనప్పుడు చెడుతనం కలిగి సమస్త పాపాల వలన మనం అలాంటి జీవితాన్ని కలిగి జీవిస్తే దేవుని కోపం వచ్చిందని సెలవిస్తున్నాడు దేవుడు. అలాగే దుర్నీతి చేత భక్తిహీనత కలిగి ఉన్నప్పుడు కూడా దేవుని ఉగ్రత మన మీదకి వచ్చింది. కాబట్టి ఇదిగో ఇలాంటి సందర్భాల్లో దేవుని కోపం ఆనాటి ప్రజల మీదకి వచ్చింది. కాబట్టి మరి ఇలాంటి సందర్భాల్లో దేవుని కోపం పుట్టించేటువంటి సందర్భం జీవితంగా మనం ఏమైనా జీవిస్తున్నామేమో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఉగ్రత పుట్టించేటువంటి విధంగా మన జీవితం ఉండకుండా దేవునికి ఎప్పుడు కూడా మనం మహింకరంగా జీవించాలని మనస్ఫూర్తిగా మీ అందరికి తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.